మాసము దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము. ఇప్పుడు 3వ పునరుద్ధాన దినములో మనం ఉన్నాము కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనిస్తే మన యొక్క మొదటి స్థితి కొద్దిగా ఉండినను తుదకు మనము మహాభివృద్ధి నొందెదము. హల్లెలూయా. సో ఈ మాసం దేవుడు మనందరితో ఈ మాటల ద్వారా మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ కడవరి మందిరము, గత వారం కూడా నేను చెప్పాను, మహిమ నుండి మనము అధిక మహిమలోనికి మనం వెళ్ళాలి అని చెప్పేసాను. అయితే రూతు గురించి, నవోమి గురించి మనం కొన్ని విషయాలు, వాళ్ళ యొక్క స్థితిగతుల్ని దేవుడు ఏ విధంగా మార్చాడు అనే దాని గురించి కొన్ని మాటలు మనము చెప్పుకున్నాం. హల్లెలూయా. సో ఈరోజు అదే దాని యొక్క అంశంలో నుంచే, కాకపోతే కొన్ని కొత్త అంశాలు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడినై ఉన్నాడు. హల్లెలూయా. సో మొదటిది దానికంటే కూడా కడపటి స్థితి దేవుడు అధికంగా చేయాలని ఇష్టపడుతున్నాడు. మొదటి మహిమ కంటే కూడా అధిక మహిమలోనికి దేవుడు మనల్ని అందరినీ కూడా తీసుకెళ్లాలని ఇష్టపడుతున్నాడు. అయితే ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఈ విధంగా మనం నడిపించబడాలి అని అంటే కనుక మొట్టమొదట అసలు ఈ యొక్క 2వ అధ్యాయం 3వ వాక్యం ఒకసారి చూడండి. ఇదే హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 3వ వాక్యం. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా. హల్లెలూయా. సో అక్కడ జెరుబ్బాబెలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఒకసారి వెనకడిన విషయాలు ఒకసారి మరలా మనల్ని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. మునుపటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే బైబిల్ కొత్త నిబంధనలోనికి మనం వచ్చిన తర్వాత పాతవి గతించెను, ఇదిగో సమస్తము నూతనమయ్యును అని చెప్పేసి దేవుడు అన్నాడు. ఇప్పుడు పాత వాటిని మనం జ్ఞాపకం చేసుకోవద్దు, ఎందుకంటే దేవుడు కూడా నీ పాపాలని నేను జ్ఞాపకం చేసుకోవట్లేదు, ఇక మీదట మీ పాపములు నేను ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకున్నానని కొత్త నిబంధనలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఇది మనందరికీ కూడా. సో దేవుడు నిన్ను చూస్తే ఆయన నీలో ఉన్నటువంటి పాపాన్ని చూడ్డు, కానీ నీలో ఉన్నటువంటి యేసయ్యను బట్టి నీ పాపాన్ని క్షమిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో మనుషులు ఏం చేస్తారనంటే దేవుడు జ్ఞాపకం చేసుకుని దాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. సాధారణంగా దేవుడు నీ పాపాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నానంటే మనం మాత్రం వెనక్కి ఒకసారి ఆలోచించండి. అంటే వెనక్కి ఏం ఆలోచిస్తామనంటే నేను ఇలాంటి దాన్ని అలాంటి దాన్ని అని చెప్పేసి అని, ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఇలాంటి వాడిని అలాంటి వాడిని అని చెప్పేసి అని, ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ఈ కాలాన్ని బట్టి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. హల్లెలూయా. సో ఒకప్పుడు అలా చేసామండి, ఒకప్పుడు ఇలా చేసామండి అనే దాని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం కదా సాధారణంగా. అయితే ఈరోజు నిజముగా మనం ఏం చేయాలంటే ఒకసారి వెనక్కి తిరిగి చూడాలి. వెనక్కి తిరిగి ఏం చూడాలి అని అంటే, అసలు దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక మనం ఏది కూడా మర్చిపోలేం ప్రియమైన దేవుని బిడ్డలు. అందుకని దేవుడు అంటాడు, ఏది కూడా మనం ప్రతి విషయంలో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఉంది. దేవుడు చేసిన మేలన్నింటినీ బట్టి మనం ఏం చేయాలంటే ఆయనకి ఎల్లప్పుడూ కూడా స్తుతిగానం చేయాలని బైబిల్లో రాయబడింది. మనం పాడుతాం పాట మంచిగా, మేలులు నీ మేలులు మరచిపోతామయ్యా, నా ప్రాణమున్నంత వరకు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతామయ్యా అన్నట్టు పాడతారు కొంతమంది పాడితే. ఎందుకంటే పాట పాడితే అందులో అర్థం కూడా గ్రహించాలి కదా. మనం ఆయన చేసినటువంటి మేళ్ళన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా నువ్వు దేవునితో నీ సహవాసాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. మొట్టమొదట నువ్వు, అందుకనే ప్రకటన గ్రంథంలో కూడా ఆ యొక్క సంఘపు దూతలతో కూడా దేవుడు పలికినటువంటి మాట ఏంటి అని అంటే, ఒక సంఘంతో అక్కడ అంటాడు, నీవు నీ మొదటి ప్రేమను విడిచితివి అని అంటాడు. అన్నాడా లేదేసే. అయితే ఇప్పుడు అది కాదు కానీ మన యొక్క సందేశం ఈరోజు అసలు ఒకసారి మిమ్మల్ని మీరు ఒకసారి మరలా వెనక్కి వెళ్ళండి. దేవుడు ఏమేం చేశాడు మీ జీవితంలో, అసలు మొట్టమొదటి నుంచి కూడా మీరు యేసయ్య దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ జీవితంలో అసలు యేసయ్య ఏం చేశాడు అనేది ఒకసారి వెనక్కి తిరిగి ఆయన చేసిన మేళ్ళను మాత్రం ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. సో అలాగా వెనక్కి తిరిగి చూడాల్సిన దాంట్లో మొట్టమొదటిది ఏంటి అని అంటే, ఆయనతో నీ సహవాసం ఎట్లా ఉన్నది చెప్పండి. మీ పక్కన వాళ్ళతో నీ సహవాసం ఎట్లున్నది చెప్పు బిడ్డ, నీ సహవాసం ఎట్లున్నది అని యేసయ్య అడిగి ఏం చెప్తాను చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వాక్యంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మంచి మాట అక్కడ తెలియపరుస్తున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వాక్యం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరు ఎరుగరా. సాధారణంగా
కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. అయితే 139వ కీర్తనలో దావీదు గారు ఇంకొక విధంగా ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఆ మాట కూడా చూసిన తర్వాత అప్పుడు ఇక్కడ 2వ కొరింథీయులకు రాసిన పత్రికలోకి వద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, 139వ కీర్తనలో దావీదు గారు పలికినటువంటి కొన్ని అమూల్యమైనటువంటి మాటలు అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. 139వ కీర్తన 23వ వచనము 24వ వచనము నేను చదువుతున్నాను చూడండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపింపుము. ఇక్కడ దావీదు ఉన్నటువంటి కాలం ఏంటి అని అంటే పాత నిబంధన. దేవుడు పాత నిబంధనలో కేవలము ఎవరైనా రాజు కానీ, ప్రవక్తను కానీ, న్యాయాధిపతిని కానీ ఆయన ఏర్పరచుకున్నటువంటి బిడ్డలతో మాట్లాడడానికి ఆయన తన యొక్క ఆత్మను పంపించేవాడు అంతవరకే. అందుకని దావీదు చేసినటువంటి ప్రార్థన ఏంటి? నా యందు నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే తొలగించు ప్రభువా, నాలో పరీక్షించి చూడు ప్రభువా అని చెప్పేసి అన్నాడు పాత నిబంధనలు. కానీ కొత్త నిబంధనలకు వచ్చేసరికి పౌలు గారు ఏమంటున్నాడు అంటే యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్ అంటున్నాడు. అంటే నిన్ను నువ్వే పరీక్షించుకో అంటున్నాడు. ఎందుకని ఆ మాట అన్నాడు? ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడని మీరు ఎరుగరా? ఇప్పుడు దేవుడు మీలో ఉన్నాడు కాబట్టి నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు పరీక్షించుకోవాలి. నీ విశ్వాసం సరైనదో కాదో నువ్వు పరీక్షించుకోవాలి. అందుకనే మనము దేవుడు చేసినటువంటి దాంట్లో ఈ మాటలో మొట్టమొదటిగా దేవునితో నీ సహవాసం ఎట్లున్నది, ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఒకప్పుడు దేవుడితో మాట్లాడడానికి, ప్రార్థన చేయడానికి, ఉపవాసం ఉండడానికి చాలామంది ఏం చేస్తారంటే అదేది అంటారు కదా, పెళ్ళైన కొత్తలో మోజు బాగా ఉంటుంది అన్నట్లు. హల్లెలూయా హల్లెలూయా. పెళ్ళైన కొత్తలో అంటే మోజు బాగుంటుంది అంటే భార్య భర్తలు వాళ్ళిద్దరు సహవాసం చూసి అందరూ ఇంట్లో వాళ్ళు లేదంటే బయట వాళ్ళు కూడా అబ్బా వీళ్ళందరూ ఎంత అన్యోన్య దంపతులు అనుకుంటారంట. కొన్ని రోజులు పోయేసరికి ఏమైంది, వీళ్ళిద్దరు తనుకున్నా తిట్టుకున్నా ఇదేంటి అప్పుడే ప్రేమ అయిపోయింది అంటారంట సాధారణంగా. అయితే ఇక్కడ దేవునితో సహవాసంలో మొట్టమొదటి నీ సహవాసం ఎలాగుంది, ఇప్పుడు ఎలాగ ఉంది, ఇప్పుడు ఏ విధంగా నడిపించబడుతున్నావు నువ్వు, ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నావు నీ జీవితంలో, నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నావు, నీ సహవాసం ఎట్లా ఉన్నదని ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సినటువంటి సమయం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకు అని అంటే వెనక్కి తిరిగి చూసినప్పుడు మనకు ఆయనతో ఉన్నటువంటి సహవాసం కనపడాలి. ఏం కనపడాలి? ఆయనతో ఉన్న సహవాసం కనపడాలి. అది మేలు, అది తలంచుకోవాలి. మేలులు నీ మేలులు అని అన్నప్పుడు నువ్వు తలంచుకోవాల్సిన మేలేంటయ్యా అని అంటే మొట్టమొదట ఆయన నీతో సహవాసం చేసినటువంటి దినాలు, అంటే ఆయన నీతో మాట్లాడినటువంటి సమయం, ఆయనతో నువ్వు ప్రార్థన చేసినటువంటి గడిపినటువంటి సమయం, ఆయన నీ జీవితంలో చేసినటువంటి మేలుల సమయం, ఆయన నీతో మాట్లాడినటువంటి సమయం, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా హల్లెలూయా. సో మనము ఏది అని అంటే ఇప్పుడు ఏదన్నా కొత్తగా ఏదన్నా ఒక వస్తువు వచ్చింది అనుకోండి, ఫోన్ కానీ లేదంటే ఏదైనా సరే, కొత్తలో వాడినట్లుగా తర్వాత కొన్ని రోజులు పోయేసరికి దాన్ని పక్కన పడేసి ఫస్ట్లో కొనుక్కుని వెళ్ళాం అనుకోండి, ఫోన్ కొనుక్కుని దాని మీద దుమ్ము పడినా నీట్గా తుడుస్తారు, అవునంటారు కాదా? లేదనంటే సరే ఫోన్ పక్కన పెడదాం. ఏదైనా ఒక వస్తువు మీరు ఇంటికి కొనుక్కెళ్ళారు, ఫ్రిడ్జో లేకపోతే ఏదైనా టీవీయో, మీరు ఏం చేస్తారు? రోజు దాన్ని తుడుస్తారు నీట్గా. అబ్బా ఎంత నీట్గా కనపడాలి, వచ్చే వాళ్ళందరూ చూసే వాళ్ళందరూ నీట్గా కనపడాలి. కొన్ని రోజులు పోయేసరికి అందులో ఏ చెత్త వేసి నీకు పట్టించుకోరు. ఎందుకని? అలవాటు అయిపోయింది, అది పాతది అయిపోయింది కాబట్టి. కానీ నీ జీవితంలో నీ దేవునితో సహవాసం ఎల్లప్పుడూ ఎలా ఉండాలి అంటే నిత్య నూతనంగా మార్చబడాలి. నీ ఆత్మీయ జీవితంలో మొట్టమొదటి మెట్టి ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా. వెనక్కి తిరిగి చూసినప్పుడు నీ సహవాసం ఎలా ఉందో ఒకసారి నువ్వు పరీక్షించుకో. రెండవ మాట ఏంటి అని అంటే నీ సహవాసం సంఘముతో ఎట్లున్నది. హల్లెలూయా. నీ సహవాసము ఇప్పుడు సంఘముతో ఎట్లున్నది. ఒకప్పుడేమో మా ప్రైజ్లాడ్ అని చెప్పి తెగ హత్తుకుని ముద్దులు పెట్టేసుకున్నట్లు చేస్తారు కొంతమంది. ఫస్ట్లో వెళ్ళిన కొత్తలో సంఘంలో అబ్బా వీళ్ళంత మంచి వాళ్ళు ఎవరు లేర్రా బాబా అన్నట్లు చేస్తారు. కొన్ని రోజులు పోయేసరికి ఒకరికొకరు మాట్లాడుకోరు. కొన్ని రోజులు పోయేసరికి అలవాటు పడిపోయాం కదా, వీళ్ళందరూ సేమ్ ఫేస్లే కదా, సేమ్ ఒకటేలాగా ఉంటున్నాం కదా, ఒకటే ఊర్లో ఉంటున్నాం కదా అన్నట్లుగా అయిపోతుంది. కానీ దేవుని యొక్క వాక్య లేఖనం ఏమని సెలవిస్తుంది అంటే నీ సహోదరులతో అధికముగా దేవుని యొద్దకు నిన్ను నువ్వు కట్టబడాలి. ఎందుకంటే నీకు ప్రార్థన చేసేవాళ్ళు నీ సంఘం, నీ కన్నీరు గార్చేవాళ్ళు నీ సంఘం. నువ్వు ఎలా ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, అయ్యా ఇదిగో ప్రభా ఈ కుటుంబంలో కార్యం జరిగించు ప్రభా అని నీ కోసం కన్నీరు గార్చేది, నీ కుటుంబస్తుల కంటే కూడా ఎక్కువగా కన్నీరు గార్చేది ఎవరో తెలుసా? నీ సంఘం. అందుకనే మనమేమో సంఘములో సాతానుగాడు ఏం చేస్తాడనంటే విభేదాలు తీసుకుని వస్తాడు, ఐక్యత లేకుండా చేస్తాడు, ఒకరంటే ఒకరికి పడకుండా చేస్తారు. కొన్ని సంఘాల్లో అయితే ఒకరు పడితే ఒకరు నచ్చదు. నేను గమనించిన సంఘాల్లో ఒకరు పాడారానికి వీళ్ళు హల్లెలూయా కూడా చప్పట్లు కూడా కొట్టరు ఇలాగా.
పాడిందిలే ఏమకంటే నేనే బాగా పాడతా అనుకున్న మైండ్ సెట్ ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ రోజులు. ఎందుకని? సాతాను సంఘం యొక్క సహవాసాన్ని చెడగొడుతూ ఉన్నాడు. అటువంటిది మన సంఘంలో ఉండకూడదనే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే గొడవలు రావా పాస్టర్ గారు అంటే వస్తాయి, ఏదో టైంలో వస్తాయి. నా మీద కూడా వస్తాయి గొడవలు, నా మీద కూడా అలిగే రోజులు వస్తాయి. కొన్ని రోజులు పోతే ఏమో చెప్పలేం కదా, సాతాను గాడు ఎప్పుడు ఎలాగ తీసుకొస్తాడు తెలియదు. ఎందుకంటే మన మాటలు కొన్నిసార్లు ఏమవుతాయి అని అంటే ఎదుటి వాళ్ళకి గాయపరుస్తాయి. అట్లాంటి సిచ్యువేషన్ కూడా వచ్చింది. కానీ నువ్వేం చేయాలి? క్షమించగలిగినటువంటి హృదయంతోటి వారిని ప్రేమించుకుంటూ ఏం చేయాలంటే వారికి సర్ది చెప్పుకుంటూ ముందుకు తీసుకుని వెళ్ళాలి. అంతేగాని నేను ఈ రోజు నుంచి నీతో మాట్లాడా అంటే ఇప్పుడు ఎవరికి నష్టం? ఆత్మీయ జీవితంలో నీకే నష్టం. అది ఒకప్పుడు ఉన్నటువంటిది ఆ సహవాసమే. ఒకప్పుడు కలిసి పాటలు పాడారు, ఒకప్పుడు కలిసి భోజనం చేశారు, ఒకప్పుడు కలిసి పరిచర్యలో వాడబడ్డారు, ఒకప్పుడు కలిసి ఇన్ని చేశారు, ప్రార్థన చేశారు, కన్నీరు గార్చారు, ఒకరి కోసం ఒకరు, సంఘం కోసం ప్రార్థనలు చేశారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మనం తప్పిపోతూ ఉంటే కనుక మరలా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు, పరీక్షించుకోండి అని చెప్పేసి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది వెనక్కి తిరిగి చూడాల్సింది ఏంటి అని అంటే నీ కుటుంబ జీవితంలో ప్రార్థనా జీవితం ఎలా ఉంది? నీ కుటుంబ జీవితంలో ప్రార్థనా జీవితము ఏ విధంగా ఉంది? మా తల్లిగారు చాలాసార్లు మా తల్లిగారి గురించి సాక్ష్యం చెప్తూ ఉంటాను. ఎందుకు అని అంటే ఇది చాలా ప్రాముఖ్యం కాబట్టి. కుటుంబ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. మా అమ్మ ఎప్పుడైతే రక్షించబడిందో ఆ దినమును మొదలుకొని, అంటే తను చర్చికి వెళ్ళి కుటుంబ ప్రార్థన యొక్క ఆవశ్యకత ఎప్పుడైతే తెలుసుకుందో అప్పుడు నేను రక్షించబడలా, మా నాన్న రక్షించబడలా, మా చెల్లి రక్షించబడలా. మేమెవరమే ఏదో నామకార్థ క్రైస్తవులం అంతే, ఏదో పండగలకి పబ్బాలకి వెళ్ళొచ్చే బ్యాచ్ మేమందరం అప్పట్లో. అయితే మా తల్లిగారు ఏం చేసేవాళ్ళంటే ఆవిడ ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా రాత్రి గాంగాల్లో పడుకునే ముందు ఖచ్చితంగా ప్రార్థనలో మోకరింపజేసేది. లేదు ప్రార్థన చేసుకోవాల్సిందే, ఖచ్చితంగా ప్రార్థన చేయకపోతే నీకు అన్నం పెట్టను అనేది. ఒక్కోసారి మా అమ్మ ప్రార్థన చేయకుండా మాత్రం పడుకోవద్దని చెప్పేసేవాళ్ళు. సరే ఇక ప్రార్థనే కదా అని చెప్పేసి నీకు ఏదో కూర్చునేవాళ్ళు. ఇక మా అమ్మ ప్రార్థన చేసేది, మాకు నచ్చినా నచ్చపోయినా అప్పుడప్పుడు కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఉండేవాళ్ళం. ఏదన్నా ఫోన్ వస్తే మా నాన్న బయటికి పరిగెత్తేవాడు, లేదా నాకు ఫోన్ వస్తే నేను బయటికి పరిగెత్తేవాడిని ప్రార్థన మధ్యలో. అయినప్పటికీ కూడా మా తల్లిగారు ప్రతిరోజు కుటుంబ ప్రార్థన అని కూర్చోబెట్టేది ఖచ్చితంగా. ఆ కుటుంబ ప్రార్థన వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నానేమో అని నేను అనుకుంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబ ప్రార్థన జీవితము ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకుముందులాగా లేదనుకోండి, ఒకసారి మరలా ప్రారంభించండి. మీరు ఎక్కువసేపు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్నిసార్లు ఏమైంది అంటే రక్షించబడిన వాడికి అది దేవుని శక్తి ప్రార్థన. అవునా? సువార్త అనేది రక్షించబడిన వాడికి దేవుని శక్తి, కానీ రక్షించబడిన వారికి అది వెరితనంగా కనపడుతుంది కదా. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? 1 నిమిషం 2 నిమిషాలే ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం. తగ్గించుకోవాలి, ఏముంది? నువ్వు తగ్గించుకో, వాళ్ళతో 2 నిమిషాలు చేయి, తర్వాత నువ్వు ఒంటరిగా 1 గంట సేపు ప్రార్థన చేసుకో, తర్వాత ఏముంది? మా తల్లిగారు మొట్టమొదటి ఏం చేసేదానంటే చిన్నపిల్లలకి ఏదైనా మనం అలవాటు చేయాలంటే కొంచెం పెట్టి మెల్లిగా తర్వాత ఎక్కువ పెట్టాలి. ఒకటేసారి ఎక్కువ పెట్టామనుకో నోట్లో, వాళ్ళు ఏం చేస్తారు? కాకి పక్కన పడేసి ఇంకోసారి దాని జోలికి కూడా వెళ్ళరు. అందుకని ఏదైనా అలవాటు చేసేటప్పుడు ఏం చేస్తారంటే చిన్నగా ఎక్కిస్తారు. ఇప్పుడు మనకి ABCDలు ఎందుకు నేర్పిస్తారు? చిన్నగా ఒకటేసారి ఎస్ యు ఆర్ వండర్ఫుల్, యు ఆర్ బ్యూటిఫుల్ అన్నావు అనుకో, ఆడెళ్ళిలా బిత్తరపోయి చూస్తాడు ఆ పిల్లోడు, ఆడికి ABCDలు రావు కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ఇట్ డౌన్ అన్నాడు. ఆడేం రాస్తాడు ఇంకా అక్కడ? రైట్ ఇట్ డౌన్ అండి, ఏం రాయాలరా అని ఆడు ఎట్లా చూస్తాడు టీచర్ వైపు, ఇంకా వెళ్ళిన పిల్లోడు కానీ పిల్లగా ఎట్లా చూస్తా. కానీ ABC లేదనంటే ఆ అమ్మా అని చెప్తూ పలికిస్తూ చిన్న పదాలు నేర్పిస్తే వాళ్ళు చదువుకుని మంచి భవిష్యత్తులోనికి వెళ్తారు. హల్లెలూయా. అదే విధముగా నీ కుటుంబంలో కూడా కుటుంబ జీవితంలో ప్రార్థనా జీవితాన్ని దొంగిలిస్తున్నాడు సాతాను. ప్రియమైన దేవుని బిడ్డలు, కుటుంబాల్లో ప్రార్థన లేకపోతే సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. కుటుంబాల్లో ప్రార్థన లేకపోతే కనుక ఒకరంటే ఒకరికి పడదు. కుటుంబాల్లో ప్రార్థన లేకపోతే కనుక ప్రతిరోజు మనం కన్నీరు గార్చడం తప్పించి ఇంకేం లేదు, దుఃఖపడ్డం తప్పించి ఇంకేం లేదు. కానీ నీ కన్నీటికి దేవుడు విలువిచ్చేవాడు, నీ కన్నీటిని దేవుడు కవిలల్లో లెక్క పెట్టేవాడు. కాబట్టి కుటుంబం కోసం కలిసి ప్రార్థించి వాళ్ళు ఏ టైంలో లెగిస్తారు ఆ టైంలో కూర్చోబెట్టు, చిన్న ప్రార్థన అని చెప్పు 1 2 సార్లు 3 సార్లు రిజెక్ట్ చేసినా సరే, నిన్ను వద్దు అన్నా సరే, ఏది వద్దు అన్నా సరే, కానీ నువ్వేం చేయాలి? మెల్లిమెల్లిగా ఇంట్లో అదొక అలవాటుగా మార్చాలి. నీ పిల్లలతో నువ్వు మొదట మోకరించడం అలవాటు చేసుకుంటే మెల్లిమెల్లిగా నీ భర్త నీ దగ్గర మోకరించడం మొదలు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ విషయాన్ని మీరు నమ్మాలి, ఈ విషయాన్ని మీరు పాటించాలి. మనం ఏదో వచ్చాము వెళ్ళాము ఆదివారంలో వాక్యం విన్నాము ఇక ఇంటికి వెళ్ళాము, ఏముంది? వాట్ ఈస్ ద చేంజ్ దట్ ఈస్ చేంజింగ్ ఇన్ అవర్ లైఫ్స్?
నీ కుటుంబంలో ఆ ప్రార్థన జీవితం వాళ్ళు, నీ కుటుంబస్తులు కూడా చూడగలగాలి కదా. నువ్వు విన్న వాక్యాన్ని నువ్వు నేర్చుకుంటున్నావు అని నీ ఇంట్లో వాళ్ళు కూడా సాక్ష్యం పలకగలగాలి కదా. ఒక దినాన నా భార్య ప్రార్థన చేసింది, ఆ రోజు మన పిల్లల్ని కూర్చోబెట్టుకుని నా కోసం ప్రార్థన చేసింది, కన్నీరు గార్చింది. అలాగా ప్రార్థన చేయడం వల్ల ఈరోజు నేను నా యొక్క బంధకాలన్నిటి నుంచి దేవుడు నన్ను విడిపించాడు అని నీ భర్త నోటి ద్వారానే దేవుడు సాక్ష్యము పలికిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట కొద్దిగానే ఉంటుంది, చిన్న ప్రార్థనే, కానీ తుదకు అదేమైంది, మహాభివృద్ధిగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. నువ్వు నమ్మితే కనుక దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే సువార్తలు ఎక్కడ చూసినా కూడా నమ్మారు కాబట్టి వాళ్ళు అద్భుతాలు చూడగలిగారు. హల్లెలూయా. సో నాలుగవది మనం వెనక్కి తిరిగి చూడాల్సింది ఏంటయ్యా అని అంటే, నీ ఆత్మీయ వృద్ధి. నీ ఆత్మీయ జీవితంలో వృద్ధి ఏ విధంగా ఉన్నది? నీ ఆత్మీయ జీవితంలో వృద్ధి అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి వెనుదిరిగి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే కనుక మీరు గమనించండి. నాకు ఈ మాట గుర్తొచ్చినప్పుడు, ఈ మాట రాసుకున్నప్పుడు, నేను ఈ ఆదివారం ఆరాధన కొరకు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ మాట రాసుకున్నప్పుడు కొన్ని మాటలు పరిశుద్ధ దేవుడు నాతో మాట్లాడాడు. మీరు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య ఏమన్నాడు వాళ్ళని చెప్పండి? ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులతో దేవుడు ఏమన్నాడు? మాకేం గుర్తుంటుందయ్యా? సాగిపో అన్నాడా లేదా? మనమేమో తెగపాటలు పాడు, సాగిపోదును ఆగిపోను నేను విశ్వాసములో నేడు ప్రార్థనలో నేడు హల్లెలూయా 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 హల్లెలూయా. వచ్చా ఈ పాట అసలు? హల్లెలూయా వచ్చి కదా. సాగిపో అన్నాడు యేసయ్య. మనమేమో ఆగిపోతున్నాం. ఎక్కడ అని అంటే, ఇశ్రాయేలీయులు దేవుడు చేసినటువంటి కార్యాలు ఎలా మర్చిపోయారు? ఎంత చిన్నగా అసలు అది చూడడానికి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏం లేదు, ఇశ్రాయేలీలందరూ ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తులో నుంచి వారిని బయటికి దేవుడు ఎలా విడిపించాడో వాళ్ళు మర్చిపోయారు. 10 తెగుళ్ళ ద్వారా ఐగుప్తీలందరూ హింసించబడ్డారు, బాధించబడ్డారు. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి దిగి వచ్చినప్పుడు వాళ్ళెంతో ఇబ్బందులు పాలయ్యారు. కానీ ఇశ్రాయేలీల మీదకి ఒక్క చిన్న తెగులు కూడా వారిని తాకలేదు. ఆ విధంగా చేశాడు దేవుడు. 10వ తెగుల్లో అందరూ ప్రథమ సంతానము అందరినీ కోల్పోయారు, వీళ్ళందరూ కూడా, ఐగుప్తీయులందరూ. కానీ యేసయ్య యొక్క రక్తము ద్వారా ఇశ్రాయేలీలందరూ కూడా రక్షించబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటినీ మర్చిపోయి ఇప్పుడు అక్కడ రాగాలనే వెనక చూస్తే శత్రువు, ముందు చూస్తే ఎర్ర సముద్రం, మేము ఏడకి వెళ్ళాలి మోసే అని చెప్పి మోసే దగ్గర ఏడవడం మొదలుపెట్టారు. హల్లెలూయా. సో ఈ విషయాన్ని మీరు గమనించి వెనకటి విషయాలను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చేసిన అద్భుతాలు మీకు కనపడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కాబట్టి మీరు వెనక చేసినటువంటి అద్భుతాలు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మొట్టమొదట నీ దేవునితో సహవాసం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది సంఘముతో నీ సహవాసాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది నీ కుటుంబంతో సహవాసాన్ని నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. నాలుగవది ఏం చెప్పాను? ఇప్పుడేగా చెప్పాను. 3 వరకే గుర్తున్నాయి భాష గారు, ఇంకా 4వ మాట ఏం గుర్తుంటుంది ఇక మాకు? సాగిపోదును. హల్లెలూయా. ఆశమ్మ గారికి సాగిపోదును అనే మాట బాగా గుర్తొచ్చినట్టుంది. నీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎదిగించబడాలి, ఎదగాలి. ఆత్మలో నువ్వు అంతకంతకు అభివృద్ధిలోనికి రావాలి. ఆ ఎదుగుదల ఎక్కడ కనిపించింది అని అంటే, నీ క్రియల్లో, నీ ఇంట్లో కనపడుతుంది, నీ చుట్టుపక్కల వారికి కనపడుతుంది. నువ్వు ప్రార్థన చేసేది నీ ఇంట్లో మాత్రమే కాదు, కానీ నీ తోటి వారి కోసం నువ్వు వెళ్ళి ప్రార్థన చేసే దినాలు. ఎందుకని ఇంతకుముందే ఆ మాట చెప్పానంటే, మనం వెళ్ళాలి, మనం వెళ్ళి ఇతరుల కోసం ప్రార్థన చేసి రావాలి. ఒక చిన్న మాట అయినా సరే. హల్లెలూయా. ఎవరైతే మందిరం రాలేదో వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మనం వెళ్ళి ప్రార్థన చేయాలి. సంఘము ప్రేమను వాళ్ళు తెలుసుకోవాలి. సంఘం ఎంత ప్రేమిస్తుంది వాళ్ళని అనేది కూడా వాళ్ళకి అర్థం కావాలి. హల్లెలూయా. చెప్తున్నాము, వాళ్ళు రావట్లేదులే పాస్టర్ గారు అని అనుకుంటున్నాం. అది కాదు, చెప్పాలి, ప్రార్థన చేయాలి. దేవుడు కార్యం చేస్తాడు. మనం మనుషుల్ని మార్చలేం, మనం ఎప్పటికీ మనుషుల్ని మార్చలేం, కానీ దేవుడు మారుస్తాడు. నీ ప్రార్థన మార్చేద్ది. ప్రార్థన నీ ప్రతి పరిస్థితిని కూడా చక్కబెట్టిద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుని వైపుకి తిరగండి, మనుషుల వైపుకి కాదు. హల్లెలూయా. సో దీని గురించి ఒక మంచి ఉదాహరణ ఆదికాండము 35వ అధ్యాయము. ఆదికాండం 35వ అధ్యాయము మొదటి నుంచి
3 వచనాలు నేను చదువుతాను చూడండి. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము. నా శ్రమ దినమును నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమును నాకు తోడైండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. యాకోబు గురించి మనకు కొత్తగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. చాలాసార్లు మనం యాకోబు గురించి విన్నాం. యాకోబు తన అన్నను మోసం చేసి ఆశీర్వాదం కొట్టేశాడు, కానీ అక్కడి నుంచి పారిపోయాడు. ఏమీ లేకుండా అన్ని కోల్పోయి ఎక్కడికి వెళ్ళాడు? తన మామ దగ్గరికి వెళ్ళాడు. మామ దగ్గరికి వెళ్తే మామ మోసం చేసి 21 సంవత్సరాలు అక్కడే కూర్చోబెట్టాడు. చివరికి అక్కడి నుంచి బయలుదేరి యేసయ్యను ఎదుర్కొన్నాడు. ఎప్పుడైతే దేవుని ముఖాముఖిగా కలుసుకున్నాడో ఆ రోజు తన జీవితం మార్చబడింది. అయితే అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నటువంటి తర్వాత 12 మంది కొడుకుల తర్వాత కూతురు ఉంది ఆయనకి. ఆ కూతురుని తీసుకుని వాళ్ళు ఒక దేశంలోనికి ప్రయాణమై మెల్లిగా వస్తూ ఉన్నారు. అక్కడ రావాల్సినటువంటి స్థలానికి, దేవుడు వారిని నడిపించిన స్థలానికి వాళ్ళు బయలుదేరితే మధ్యలో ఆగిపోయారు. ఒక దగ్గర ఆగగానే అక్కడ ఏం జరిగింది? ఆ యొక్క కుమార్తెను దీనాను చూసి ఆ దేశపు యువరాజు ఇష్టపడి ఆమెను చేర్చాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న అన్నదమ్ములిద్దరు కలిసి వాళ్ళందరికీ సున్నతి చేయించారు. మొదట పెళ్లి చేయాలి అని అంటే ఏముండాలి? సున్నతి ఉండాలని చెప్పేసి అందరికీ సున్నతి చేయించి అందరు పురుషులను చంపేశారు. ఇప్పుడు పెద్ద అవమానం ఏర్పడింది ఇప్పుడు యాకోబుకి. ఆ విషయం తెలిస్తే ఎక్కడ యాకోబుని అందరూ కూడా చంపేస్తారని భయపడుతున్నటువంటి సమయంలో అక్కడ దేవుడు తనతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? తిరిగి బేతేలుకు రా. ఎక్కడికి రావాలి? బేతేలుకి. బేతేలు అంటే అర్థం ఏంటి? దేవుని మందిరము. హల్లెలూయా. బేతేలు అంటే అర్థం ఏంటి? దేవుని మందిరము. యాకోబుడు అక్కడే దేవుడు ఆ శ్రమ దినమును అక్కడ దేవుడు అతన్ని దర్శించాడు. తన ప్రాణము చేతబట్టుకుని పరిగెడుతున్నాడు. అక్కడ తన స్థితి కొద్దిగానే ఉంది, కానీ దేవుడు అంచెలంచెలుగా యాకోబును హెచ్చించి ఆశీర్వదించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ ఎప్పుడైతే బేతేలుకు వెళ్ళమని చెప్పాడో, బేతేలు అనేది దేవుని మందిరం కాబట్టి ఇక్కడ యాకోబు పాస్టర్ గారు అయితే ఇక్కడ ఇంట్లో వాళ్ళందరూ కూడా సంఘం అని చెప్పి మనం అనుకుందాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? తన ఇంట్లో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మీ వద్దనున్న పాపాన్ని అంతటినీ కూడా తొలగించుకొని, అన్య దేవతలు అంటే మనం పూజించేటువంటి విగ్రహాలను మనం అనుకుంటూ ఉంటాం, కానీ మనం ఇంకా దానికంటే ఎక్కువగా ఆరాధించే చాలా ఉన్నాయి. అన్య దేవతలు అంటే ఏంటో తెలుసా? కొంతమందికి టీవీలు అంటే పిచ్చి, కొంతమందికి ఫోన్స్ అంటే పిచ్చి, కొంతమందికి తిండి అంటే పిచ్చి. ఇదే నా జీవితం అన్నట్లుగా బతుకుతూ ఉంటారు కొంతమంది. అవన్నీ కూడా విగ్రహారాధనలే. ఈ విషయాన్ని గమనించాలి మీరు. హల్లెలూయా. వీటిలన్నింటినీ కూడా పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. శుద్ధి చేసుకోవాలి. శుద్ధి ఎలాగ జరిగిద్ది? యేసు యొక్క రక్తం ద్వారా మాత్రమే మన జీవితాల్లో శుద్ధి జరిగి ఆ వస్త్రములు ధరించడం అనంటే యేసుక్రీస్తు ఇచ్చినటువంటి నీతి వస్త్రములను మనము ధరించుకోవాలి. అప్పుడే మనము బేతేలులోనికి మనము వెళ్ళగలం. దేవుని మందిరంలో ఇంట్లో కట్టబడుతున్నటువంటి మనం అందరము కూడా ఏం చేయాలని అంటే పాపాన్ని విడిచిపెట్టి ఎక్కడికి రావాలి? శుద్ధి చేసుకొని మనం పరిశుద్ధాత్మని పరిశుద్ధ రక్తం చేత కడగబడిన వారమై మనము నీతి వస్త్రములను ధరించిన వారంగా మనం ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. హల్లెలూయ. సో అందుకనే సాధారణంగా నేను బాప్తీసాల గురించి చెప్పేటప్పుడు ఒక మాట చెప్తా. సాధారణంగా చచ్చిపోయిన పిల్లిని కానీ కుక్కను కానీ మనం ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటాం? ఒకరోజు కూడా పెట్టుకోలేం. తీసుకెళ్ళి బయటపడతాం. ఎందుకంటే దాని స్మెల్ భరించలేం. అది చచ్చిందంటే కానీ దాన్ని ఇంట్లో కూడా ఉంచుకోలేం. దాంట్లోంచి వచ్చే పురుగులు అవన్నీ కూడా ఇంట్లో అంతా బాగినాయి అంటే ఇల్లంతా నాశనం అవుతుంది. అవునా కాదా? అవునా కాదు? సో చచ్చినోడికి ఎవరన్నా బట్టలు వేస్తాడా? ఎంత వేసినా ఈ వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. అందుకని బాప్తిసం అనేది నీ సమాధి కార్యక్రమం. నీ పాత జీవితాన్ని నువ్వు పాతిపెట్టి తిరిగి నూతనంగా లేపబడితేనే అది నీకు దేవుడు నూతన వస్త్రాలు అంటే నీతి వస్త్రాలను దేవుడు అలంకరింపజేసి ఆ తెల్లని వస్త్రాల చేత నువ్వు కూడా ఏమవుతావు అని అంటే దగదగ మెరవడం మొదలు పెడతావు. ఎందుకని? బాప్తిసం తీసుకున్న తర్వాత నీకు రొట్టె ద్రాక్షారసం ఇవ్వబడుతుంది. అప్పుడు నువ్వు దేవునితో సహవాసంలో పాల్గొంటావు. ఆయన్ని తినడం భుజిస్తావు. ఆయన్ని భుజించి ఆయన రక్తంలో పాలు భాగస్తులైనప్పుడు మనం ఆయన వారం ఆయన నిత్య జీవం మనలో ఉంటుందని యేసు యోహాను సువార్త 6వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పాడు. నన్ను భుజించి నన్ను పానము చేయువాడే నిత్య జీవమునకు వారసుడు అన్నాడు యేసయ్య.
సో మీరు ఖచ్చితంగా బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అంటే ఇదే యేసయ్య చెప్పిన మాటలే నేను చెప్తున్నాను, అంతే, కొత్తగా ఏం చెప్పట్లా. మీకు తెలియపరిచేది ఇదే. బాప్తిస్మం తీసుకుంటే మేము పడిపోతామేమో, బాప్తిస్మం తీసుకుంటే మేము సరిగ్గా ఎదగలేమేమో, బాప్తిస్మం తీసుకుని మేము అది తప్పులు చేస్తామేమో. మీరెవరు? మీరు మీ బలం మీద ఆధారపడతారా, యేసయ్య మీద ఆధారపడతారా? యేసయ్య మీద ఆధారపడితే యేసయ్య కదా నీకు బలమై ఉన్నది, యేసయ్య కదా నీకు బలం ఇచ్చేది, యేసయ్య కదా నువ్వు పడిపోయినా కూడా నిన్ను లేవనెత్తేది, యేసయ్య కదా నిన్ను కృంగిన వేళలో నీ చేయబట్టుకుని నిన్ను పైకి లేవనెత్తేది. నువ్వు దేవుని వైపుకి చూడకుండా నీ వైపు ఎప్పుడైతే చూస్తావో అన్నిసార్లు నువ్వు కింద పడతానే ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ విషయాన్ని మీరు గమనించి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య లేఖనాలను మనం తెలుసుకున్నటువంటి ప్రతి విషయంలో కూడా ఈ యొక్క సత్యాన్ని మీరు గమనించాలి. ఏంటంటే యాకోబును స్థితిగతుల్ని మార్చినటువంటి దేవుడు ఈరోజు నీ స్థితిగతుల్ని కూడా మార్చగలడు. ఎక్కడికి రమ్మన్నాడు? తిరిగి బేతేలుకి, దేవుని మందిరం దగ్గరికి దేవుడు యాకోబుని రమ్మన్నాడు. ఇందాక మనం 4 విషయాలు చూసాం, అవునా? ఇప్పుడు దేవుడు ఎక్కడికి రమ్మన్నాడు? తిరిగి మరలా ఇంటికి రా, ఇంటికి రా బిడ్డ అంటున్నాడు. ఎక్కడ రమ్మంటున్నాడు? ఇంటికి రా, నేను నీతో సహవాసం చేయాలి. దేవుని ఇంట్లో ఎవరు ఉంటారు? దేవుడు. ఇప్పుడు దేవునితో సహవాసంలో ఉంటావా లేదా? నువ్వు దేవుని ఇంట్లోకి వస్తే సంఘంతో సహవాసం చేస్తావా లేదా? దేవుని ఇంట్లోకి వస్తే నీ కుటుంబం విలువ, నీ కుటుంబం కోసం కన్నీరు గారుస్తావా లేదా? దేవునితో ఇంట్లో ఉంటే ఆత్మీయంగా బలపరచబడతావా లేదా? హలో, హల్లెలూయా. సో మీ పక్కన వాళ్ళు చెప్పండి, దేవుని ఇంట్లోనికి రండి అని చెప్పండి. హల్లెలూయా. ఇంట్లో కూర్చొని టీవీలు సీరియల్ చూసే వాళ్ళకి దూరంగా ఉండండి మీరు అందరూ కూడా. కొన్ని విషయాలు అర్థమైందా? ఎక్కడ రావాలి? దేవుని మందిరంలో, దేవుని ఇంట్లోనికి నువ్వు నేను కూడా వచ్చి చేర్చబడిన వారంగా మనం ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట, మనం ఎప్పుడు కూడా పైకే చూడాలి. చెప్పండి, ఎక్కడ చూడాలి? పైకి చూడాలి, కిందకు చూడొద్దు. పైకి చూడడం అంటే ఏంటనేది చూపిస్తా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపులో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని చూడాలి? పైకి చూడడం అంటే అర్థం ఏంటి అని అంటే యేసయ్యని చూడడము అని దాని యొక్క అర్థం. హల్లెలూయా. సో నువ్వు నిజంగా యేసయ్య వైపు చూస్తున్నావు అనడానికి మొట్టమొదటి నిదర్శనం ఏంటి అని అంటే ఆయన యందు పూర్ణమైనటువంటి నమ్మిక ఉంచాలి. చెప్పండి, ఏముంచాలి? పూర్ణమైన నమ్మిక ఉంచాలి. పూర్ణంగా నమ్మాలి నువ్వు. ఎలాగానంటే దేవుడు నా జీవితంలో ఇది చేస్తాడు, నా జీవితంలో దేవుడు ఎటువంటి ద్వారాలైనా తెరుస్తాడు, నా జీవితంలో ఎంత కఠినమైన పరిస్థితులు, ఎటువంటి స్థితిగతులు ఉన్నా సరే వాటిలన్నింటినీ కూడా నా దేవుడు మార్చగల సమర్థుడు అని నువ్వు నమ్మగలగా. దానికి మంచి ఉదాహరణలు చెప్తాను మీకు నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో నుంచి. ఒకరోజు శిష్యులందరూ ఓడలో పోతురు, పడవెక్కి మంచిగా వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే మధ్యలో ఒక తెల్లటి ఆకారం ఆ పడవ దగ్గర రావడం ప్రారంభించింది. ఎప్పుడైతే అది చూసారు, అయ్యో దెయ్యం 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 అని అందరు భయపడ్డారు. అప్పుడు యేసయ్య నేనే అన్నాడు. అప్పుడు ఒక ఆయన లెగిసి, అది నువ్వే అయితే ప్రభువా, ఇదిగో నేను వస్తాను, నేను కూడా నీళ్ళ మీద నడుపుతా అన్నాడు. పేతురు గారు ఓవర్ యాక్షన్ ఫెలో, తొందరపాటు ఎక్కువ ఆయనకి. అందుకని కొన్నిసార్లు కొంతమంది క్రైస్తవులు చూస్తే నాకు కూడా ఇళ్ళల్లో పేతురు ఉన్నాడేమో అన్నట్లు అనిపిస్తారు. ఏంటంటే ఫస్ట్ అన్నిటికీ మేము వస్తాం భాష గారు, మేము చేస్తాం భాష గారు, అన్నీ మేమే ఉంటాం భాష గారు, మేము ఆరాధన చేస్తాం, మేము పరిచయం చేస్తాం అంటారు. కొన్ని రోజులు పోతారు, కనపడరాళ్ళు. ఏం చేస్తారు? అడగపోతారు, ఎవరికి అర్థం కాదు, వెనక్కి వెళ్ళిపోతారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే యేసయ్యను చూస్తున్నంతసేపు కూడా పేతురు నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళాడు. ఒక అడుగేసాడు, ముందు వెళ్ళాడు, 2 అడుగేసాడు, వెళ్ళాడు. అయితే ఎప్పుడైతే అల వచ్చిందో, అలా తన్నిందో, అప్పుడు అల వైపు చూశాడు, ఏమైపోయాడు? మునిగిపోయాడు. నువ్వు యేసయ్య వైపు చూస్తున్నంతసేపు కూడా నీ జీవితంలో నువ్వు ఆత్మీయంగా ముందుకే వెళ్తావు. యేసయ్య వైపు నుంచి ఎప్పుడైతే పక్కకు తొలుగుతావో ఆ అలల్లాగా మునిగిపోవడం ప్రారంభిస్తావు. కాబట్టి మీ పక్కన చెప్పండి, వెనక్కి తిరిగి అటు ఇటు చూడకండి అని చెప్పండి. వెనక్కి తిరగొద్దు చెప్పాలి, వెనక్కి తిరగొద్దు, అటు ఇటు
చూడొద్దు. ఇది నేను చెప్పట్లా, సామెతల గ్రంథంలో సొలొమోను గారు కూడా చెప్పాడు. నీ కన్నుల ఎదుట సూటిగా అటు ఇటు చూడకుండా సూటిగా నీ కన్నుల ఎదుట వాక్యం ఉండాలని వాక్యము తెలియపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నుల నడుమ బాసికము వలె వాటిని కట్టుకొనుము ఆయన మాటలు అని చెప్పి వాక్యం తెలియపరుస్తుంది. ఇప్పుడు పేతురు గారు పక్క చూశాడు కాబట్టి కింద పడిపోయాడు. మరి నువ్వు ఎటు చూస్తున్నావు? హలో, హల్లెలూయా. నువ్వు ఎటు చూస్తున్నావు? దేవుడి మీద నమ్మకం ఉంచండిరా అంటే అటు ఇటు చూస్తున్నావు నువ్వు. వాళ్ళు ఇది చెప్పింది, వీళ్ళు చెప్పింది. మనుషులు ఎవరు కూడా ఏమీ మన జీవితాల్లో చేయలేరు. ఏది కూడా శాశ్వతం కాదు ఈ లోకంలో, దేవుడు తప్ప. హల్లెలూయా. దేవుడు మాత్రమే నీ స్థితిగతుల్ని మార్చేవాడని, దేవుడు మాత్రమే నీ యొక్క ప్రతి పరిస్థితిని కూడా మార్చేవాడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకొక మాట ఏంటి అని అంటే, నువ్వు యేసయ్య వైపు చూస్తున్నావు అనడానికి ప్రాముఖ్యమైనటువంటి మాట, ఆయన వాగ్దానాల యందు నువ్వు నమ్మిక ఉంచాలి. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన శక్తిగల సమర్థుడు అనే సత్యాన్ని నువ్వు నమ్మితే కనుక దేవుడు నీ జీవితంలో కార్యం చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము శారా వారిద్దరి గర్భం ఉడికిపోయింది, కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని సమర్థుడని వాళ్ళు నమ్మారు కాబట్టి 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణానికి దేవుడు కార్యం జరిగించాడు. 75 సంవత్సరాల వయసులో అబ్రహాముని దేవుడు బయటికి పిలిచాడు. 100వ సంవత్సరంలో ఆయనకి కుమారుణ్ణి ఇచ్చాడు దేవుడు. ఈ 25 సంవత్సరాల్లో ఎంత టైం పట్టిందో ఒకసారి ఆలోచించండి. ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు, ఎన్నిసార్లు నిద్ర లేకుండా గడుపుంటాడు అబ్రహాం. కొన్నిసార్లు నిరాశ చెందాడు అబ్రహాం. అందుకని దేవుడు ఏమన్నాడు? రా, బయటికి రా అన్నాడు. బయటకు వచ్చి రా, ఆకాశంలో చుక్కలను లెక్కబెట్టు, అంతకంటే ఎక్కువగా నీకు విస్తారమైన సంతానాన్ని ఇస్తానన్నాడు. ఒకసారి నిరాశ చెందితే, మళ్ళీ ఇంకోసారి నిరాశ చెందితే, రా బయటికి రా, ఇది ఇస్రాయేలును లెక్కబెట్టి, ఎన్నోనే లెక్కబెట్టి అన్నాడు. ఇస్రాయేలులు అంతకంటే ఎక్కువగా నీ యొక్క సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను అన్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను నిరాశపరిచేవాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని వైపు చూసినప్పుడు నువ్వు నిరాశ చెందవు, కానీ దేవుడు నీ జీవితంలో ఏదైతే వాగ్దానం చేశాడో దానిని నెరవేర్చగల సమర్థుడే నువ్వు నమ్మడం మొదలు పెడతావు. హల్లెలూయా, హల్లెలూయా. సో నేను నిరాశకు గురి చేయడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. నీ జీవితంలో ఏదైతే నువ్వు అడుగుతున్నావో దానిని సంపూర్ణంగా అడగడం నువ్వు నేర్చుకోవాలి. దేవుని వైపు చూడడం అంటే అర్థం ఏంటంటే, ప్రభు నా వల్ల కాదు, నువ్వే అన్నీ చేయగలవు అని ఆయన యందు పూర్తి నమ్మిక ఉంచడం. మేము ఆఫ్రికాలో బైబిల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు పెన్ను కోసం కూడా ప్రార్థన చేయమని చెప్పారు వాళ్ళు నాకు. మా అందరికి, నా ఒక్కడికి కాదులే, అందరికి, స్టూడెంట్స్ అందరికి. ఇదేంద్రా పెన్ను కోసం ప్రార్థన చేసిడేంద్రా భయ్, మా అయ్యే ఫోన్ చేసి మా అయ్యే ఇస్తాడు కదా, లేదంటే వీళ్ళ దగ్గర పెన్నులు కూడా లేవా, చిన్నదానికి కూడా దేవుడు అడుగుడేంద్రా భయ్ అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఆ ప్రార్థన చేయడం అలవాటు చేసుకున్నామో చిన్న చిన్న వాటిల్లో కూడా దేవుని దగ్గర మనం ఆధారపడడం దేవుడికి ఇష్టమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటే ఈ చిన్నదానికి ఏముందో ఏం అడుగుతాం లేసేని అని చెప్పి మనమే సొంత నిర్ణయాలు తీసుకున్నాం అనుకోండి, కొన్నిసార్లు అవే మనకి ఎసరు తీసుకొని వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు యేసయ్యను చూస్తున్నావు అంటే మొట్టమొదటిది ఏంటి? ఆయన యందు పూర్తిగా నమ్మిక ఉంచాలి. రెండవది ఏంటి? ఇప్పుడే కదరా చెప్పాను. హలో, ఎడిపోయారు? అందరు ఇక్కడే ఉన్నారా? పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మిక ఉంచాలనేది మొదటిది. రెండవది అమ్మా, నువ్వు అన్నిటినీ కూడా దేవుణ్ణి అడిగే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ వాగ్దానాలు నువ్వు ఏం చేయాలి? నమ్మాలి. హల్లెలూయా. సో ఈ 3 విషయాల గురించి ఒక మంచి ఉదాహరణ బైబిల్ గ్రంథంలో నుంచి చెప్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనం చదువుదాము. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనుడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లును చేదుకొనుటకి ఇంత దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా. హల్లెలూయా.
సో ఆమెకు ఒక బద్ధకం వచ్చింది, ఏంటంటే ఎంత దూరం వెళ్ళి నేను ఆడ చదువుకుని రావాలా, నీ లేదు నాకు ఇచ్చే తోడసారి అయిపోయింది కదా అని అనుకుంది. కానీ ఇక్కడ సమరయ స్త్రీ గురించి మనందరికీ తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆవిడ చేసినటువంటి 5 భర్తల తర్వాత చివరకు ఉన్నవాడు కూడా తన భర్త కాదని మనందరికీ తెలుసు. ఆమె పాపములో ఉన్నదని, ఎవ్వరూ లేని ఎండకాల సమయంలో ఆమె నీళ్ళు చేదుకోవడానికి వచ్చింది. ఎవరు లేని సమయంలో వచ్చింది ఆమె. ఈ పాట వచ్చా మీకు? యాకోబు బావి కాడ యేసయ్యను చూచానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. పాట రాదా? అసలు వినలేదు అసలు ఎప్పుడు? సరే, మన చర్చ్ గ్రూప్లో ఈ పాట పెడతాను, మీరు వినండి. పాట చాలా అర్థవంతంగా ఉంటుంది. సో సమరయ స్త్రీ గురించి మంచి పాట రాశారు భక్తులు, ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయ, హల్లెలూయ. సో ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం ఏంటి అని అంటే, ఎప్పుడైతే సమరయ స్త్రీ యేసయ్యతో మాట్లాడిందో, యేసయ్యతో మాట్లాడిన తర్వాత తన జీవితం ఏమైపోయింది? పూర్తిగా మార్చబడిపోయింది. ఇప్పుడు ఆమె ఏం చేసిందయ్యా అని అంటే, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఊర్లో వాళ్ళందరిని లాక్కొచ్చింది. ఏం చేసింది? ఊళ్ళో వాళ్ళందరిని తీసుకొచ్చింది. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ఊర్లో వాళ్ళందరిని పట్టుకొచ్చింది. అరే రండ్రా భయ్, నా జీవితం ఎట్లుందో ఆయన నాకు చెప్పిండు, ఆయన దగ్గరికి మీరు వస్తే మీ జీవితాలు బాగుపడతారు అని చెప్పి ఊరందరిని పోగేసుకొచ్చి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టింది. ఎలాగంటే గవర్నమెంట్ వాళ్ళు ఏదో బియ్యం ఎత్తున్నారు అనుకోండి, ఊరందరికి వెళ్ళి చెప్పారండి అంటే ఒకటి డప్పు కొట్టుకుంటూ ఊరంతా తిరిగి చెప్పొస్తాడు చూడు, ఊరందరికీ. అంతకంటే ఎక్కువ ఈవిడ ఇంటింటికి వెళ్ళి మరి రండి 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 అని అందరిని పోగేసుకొచ్చి తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టింది? యేసయ్య పాదాల దగ్గర కూర్చోబెట్టింది అందరినీ. హల్లెలూయ, హల్లెలూయ. సో సమరయ స్త్రీ ఎప్పుడైతే యేసయ్యను చూసిందో, యేసయ్యతో మాట్లాడిందో ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటి వరకు తన జీవితము ఎట్లా ఉన్నా సరే ఆ రోజు నుంచి తన జీవితం ఏమైపోయిందంట? పూర్తిగా మార్చివేయబడింది. నువ్వు యేసయ్యను చూస్తే నీ జీవితం అంతకంటే ఎక్కువగా మార్చబడిద్ది. నువ్వు యేసయ్య వైపు చూడాలి, యేసయ్య వాగ్దానాలు నమ్మాలి, యేసయ్య నీ జీవితంలో కార్యాలు చేయగలని పూర్ణ హృదయంతో నువ్వు నమ్మాలి. హల్లెలూయ, హల్లెలూయ. సో నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. నమ్మితేనే నువ్వు అడుగుతావు. ఏదైనా నమ్మితేనే కదా మనం అడిగేది. హల్లెలూయ. ఇప్పుడు మనం ఎవరైనా నమ్మలేదానికి వాళ్ళకి ఫోన్ చేసేదని అడుగుతామా? ఈడు ఇవ్వడరా భయ్, ఈయనకి ఫోన్ చేయొద్దని అనుకుంటామా లేదా? కానీ ఎవరైనా ఇస్తారని నమ్మితేనే కదా వాళ్ళకి ఫోన్ చేసి నాకు అర్జెంటుగా 100 రూపాయలు కావాలి పంపిస్తావా లేదా అని అంటామా లేదా? సో అది నమ్మకం అనేది దేవుని యందు పూర్తిగా అలా ఉండాలి. సమరయ స్త్రీ నమ్మింది కాబట్టే ఊర్లో వాళ్ళందరిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టింది. అయితే అప్పటిదాకా శిష్యులందరూ కూడా యేసయ్యకి ఆకలి కావాలని చెప్పి వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేశారు? రొట్టెలు పట్టుకుని వచ్చారు. వచ్చిన తర్వాత యేసయ్యని, ప్రభు ఇదిగో ఆహారం తినంటే యేసయ్య ఏమన్నాడు? అదే అధ్యాయం 4వ అధ్యాయంలో ఒక మాట చదువుతాను చూడండి. 34వ వచనంలో, యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆయన చిత్తాన్ని, ఆయన యొక్క పనిని తుదముట్టించే వారంగా మనం ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయ, హల్లెలూయ. మీరు ఈ పాట పాడారా? ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తం చేయడానికి దేవుడు మనల్ని ఈ లోకంలో పెట్టుకున్నాడు. ఆయన పనిని తుదముట్టించడమే ఈ లోకంలో మనకిచ్చినటువంటి గొప్ప పరిచర్య ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నువ్వు యేసయ్య వైపు చూస్తే నువ్వు కూడా యేసయ్యలాగా పాడడం మొదలు పెడతావు. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ వారసుడనైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును,
ఏమని వర్ణింతును. అందుకనే మనము ఆయన సొత్తైన ప్రజలుగా ఉన్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్పినటువంటి కొన్ని విషయాలు ఒకసారి మీరు మరలా రివైండ్ చేసుకోండి. నేను 7 మాటలు చెప్పాను. ఎన్ని మాటలు చెప్పాను? 7 మాటలు. మొట్టమొదటి మాట ఏంటి? గుర్తులేదు మనకి. అట్లా 2 విషయాల్లో నేను మీకు 7 మాటలు నేర్పించి ఈరోజు చెప్తాను. నేను మొట్టమొదటిది వెనుదిరిగి చూడాలి. ఏం వెనుదిరిగి చూడాలి? నీ ఆత్మీయ సహవాసం దేవునితో ఎట్లాగున్నది అనేది. నీ సహవాసం దేవునితో ఎట్లా ఉంది. రెండవది సంఘంతో నీ సహవాసం ఎట్లా ఉన్నది. మూడవది నీ కుటుంబ ప్రార్థనా జీవిత సహవాసం ఎట్లాగున్నది. నాలుగవది నీ ఆత్మీయ జీవితం ఎట్లాగా ముందుకు వెళ్తూ ఉందా, అభివృద్ధిలోనికి వెళ్తూ ఉందా, కుంటుపడిపోతూ ఉందా, వెనక్కి పడిపోతూ ఉందా. ఈ 4 విషయాలు. రెండవ మాట నేను చెప్పింది ఏంటి అని అంటే, పైకి మాత్రమే చూడాలి, వెనక్కి తిరిగి చూడొద్దు, పక్కకి చూడొద్దు. పేతురులాగా నీళ్ళల్లో పడిపోయి ప్రభువా రక్షించు అని కేకలేసి వాడిగా కాకుండా నీళ్ళ మీద నడిచే వ్యక్తిగా మనం ఉండాలి. అలా ఉండాలి అని అంటే మనలో ఏముండాలి? పూర్ణమైనటువంటి నమ్మిక ఉండాలి. రెండవది అన్నీ దేవుణ్ణి అడగాలి. మూడవది ఆయన వాగ్దానాలు యందు పూర్ణమైనటువంటి నమ్మిక ఉంచాలి. హల్లెలూయా. అప్పుడే దేవుడు మన జీవితంలో కార్యాలు చేయగలడు. యాకోబు జీవితాన్ని మార్చి బేతేలుకు తిరిగి ఇంటికి తీసుకొచ్చినట్లుగా దేవుడు నిన్ను నన్ను కూడా ఇంటికి చేర్చునుగాక. ఆమేన్. సమరయ స్త్రీ వెనక్కి తిరిగి చూడకుండా యేసయ్య కొరకు సాక్షిగా నిలబడి ఊరందరూ రక్షించింది. నువ్వు నేను కూడా ఈ గ్రామములో ఒక గొప్ప సాక్షులుగా ఉందుముగాక. ఈ గ్రామము యేసయ్య కొరకు పట్టబడునుగాక. ఈ గ్రామములో అనేకులు రక్షణ పొందుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ విధంగా రక్షణలోనికి వస్తే ఈ మందిరము, ఈ ఇల్లు నింపబడునుగాక. హల్లెలూయా. అటు కృప దేవుడు మన సంఘానికి దయచేయనుగాక. తలలోంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.